ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అమ్మా, మొదటి పూజను ఎలాంటి ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా మీరు అమ్మవారికి పాద ప్రదక్షిణ పూర్తి చేశారు. అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు లభించినట్టే. ఈలోగా ఎక్కడికి వెళ్ళిపోయాడండి వాడు? ఎక్కడికి వెళ్తాడు? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను వాడిని. నా కష్టార్జితం 35,000 కొట్టేశాడు వాడు. ఈ రోజు వాడి అంతు చూస్తాను. ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళాలి కదా. నువ్వు అటెళ్ళు ఎత్తుకో, నేను ఇటెళ్ళు ఎత్తుకుతా. వీళ్ళని వదిలిపెట్టలేరు. పోనీ పారిపోదామంటే వచ్చే 2 లక్షల రూపాయలు పోతాయి. ఇక్కడే ఉంటే వీళ్ళకి దొరికిపోతాను. దొరికితే ఉతికేస్తారు. ఆ రాణిమ్మ దొరికేంత వరకు మనకి ఫుడ్కి బెడ్కి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఆ 2 లక్షలు కొట్టేయాలి. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? ఒకవేళ దొరికిపోయిననుకో, ఆ 2 లక్షలు వచ్చాక మీ 35,000 మీ మొహాన పడేస్తానని చెప్పి తప్పించుకోవచ్చులే. వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళకి దొరకకుండా తప్పించుకోవాలి. ఇక్కడుంటే డేంజర్. కోనీరు దగ్గర దాక్కుందాం. అమ్మా, ప్రదక్షిణాలు పూర్తయిపోయాయి కాబట్టి ఇక అమ్మవారికి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. ముఖ్యంగా పూజ పూర్తయ్యేంత వరకు ఈ అఖండ దీపానికి ఎలాంటి అవాంతరమూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అలాగే పంతులు గారు. అమ్మా, అమ్మవారికి కోనేటు నుండి నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లతో అమ్మవారికి పాదపూజ చేయించాలి. ఇదిగో అమ్మా, తీసుకోండి. సరే పంతులు గారు. ప్రియా, నువ్విక్కడే ఉండు. ఈ అఖండ దీపాన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ బాధ్యత నీదే. అర్థమైందా? అలాగే మేడం. వస్తాను పంతులు గారు. వెళ్ళండి. ఓ, ప్రియాకి బాధ్యత అప్పగించావా? మంచి పని జరిగింది. ఇప్పుడు గనుక ఈ అఖండ దీపం మారిపోయిందంటే ప్రియాని అందరూ తిడతారు. ముఖ్యంగా కృష్ణ. పూజ కూడా ఆగిపోతుంది. మనం అనుకున్న పని జరిగిపోతుంది. ఓసై ప్రియా, అక్కడ నా ప్లాన్ వర్కౌట్ కాకుండా చేసినందుకు ఇప్పుడు నీకు శిక్ష వేయించబోతున్నాను. రెడీగా ఉండు. ఏమయ్యా, నేను ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? 30 నిమిషాలు అని చెప్పి చాలాసేపు అయింది. మీరు ఇంకా రాలేదు. అసలు వస్తారా రారా? ఏదో చెప్పండి నాకు. భలేవారు సార్, రాకుండా ఎలా ఉంటాం? ట్రాఫిక్ కాస్త ఎక్కువగా ఉంది, అందుకే లేట్ అయింది. వచ్చేస్తున్నామండి. మా అబ్బాయి ఉద్యోగం మాకు ముఖ్యం కదా, తప్పకుండా వస్తాం. సరే, తొందరగా రండి. అలాగేనండి. డ్రైవర్, త్వరగా పోనీవయ్యా. వీళ్ళు ఎప్పుడు వస్తారో, నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చి చేస్తారో, నేను ఎప్పుడు ఎక్కడి నుంచి పారిపోతాను. ఈ లోపు వాళ్ళిద్దరు కానీ నన్ను పట్టుకున్నారంటే ఇక్కడ పెద్ద సీన్ అయిపోద్ది. ఏం చెయ్యాలో ఏంటో.
ఎంత జాగ్రత్తగా కాపలా కాస్తున్నావే, కానీ నువ్వెంత కాపలా కాసినా ఈరోజు ఆ దీపం మారకుండా నువ్వు ఆపలేవు. ఈ పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఆ ధర్మతేజకి నయం కాదు. దీపం చూసుకోమని చెప్తే దూరంగా ఉండైనా చూసుకోవచ్చు కదా, మరీ దాని పక్కనే నిలబడాలా? ఇంకా ఎంతసేపు అక్కడే నిలబడతావు ప్రియా? నువ్వు కొంచెం పక్కకు తప్పుకున్నా ఆ దీపాన్ని ఆర్పేసే అవకాశం దొరుకుతుంది. హోసే ప్రియా, నా ప్లాన్ వర్కౌట్ కాకుండా ప్రతిసారి అడ్డుపడుతున్నావు కదూ. ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండగానే నా ప్లాన్ ఎలా అమలు చేస్తానో చూడు. అయ్యో, ఏంటమ్మా బిందె ఎలా పాడేశావు? ఆ బిందె కూడా చాలా చిన్నది కదా. ఏంటో రాను రాను మీ ఆడవాళ్ళు మరీ సుకుమారంగా తయారవుతున్నారు. సర్లే సర్లే, జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. ఇదేంటి, అందరూ బిందెని నడుం మీద కదా పెట్టి తీసుకెళ్తారు, ఈవిడేంటి భుజం మీద పెట్టి తీసుకెళ్తుంది? ఒకసారి కింద పడింది కదా, జాగ్రత్త అనుకుంటా. ఒక్క నిమిషం. దొరికిపోయానా? ఏంటండి ఇది? అక్కడ చీర వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? అమ్మవారికి పెట్టాలేమో మర్చిపోయి వెళ్ళిపోతున్నట్టున్నారు. తీసుకెళ్ళండి. అది నాది కాదండి,
మీది కాదా? చీర ఈవిడిది కాదంట, మరి ఎవరిది ఉంటది? చూడ్డానికి పట్టు చీరలా ఉంది, అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయేమో. ఏమండి, ఆ చీర నాదండి. మీదా? అదే ఎవరిదాన్ని చూస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి గుళ్ళో ఇద్దాం అనుకుంటున్నాను. నేను కాబట్టి చాలా జాగ్రత్తగా బాధ్యతగా తీసుకెళ్తున్నాను. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి భలే ఉంది కదా అని అమ్మేసుకునేవాళ్ళు. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ స్వామి. హలో హలో హలో, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ చీరను మీరు అమ్మవారికి ఇవ్వాలని కదా తెచ్చారు? అవునండి. మరి అమ్మవారికి చేరకుండా మీ నుంచి దూరం అయింది అంటే దాని అర్థం ఏంటి? మేము మర్చిపోయామని. కాదు, మీ మీద అమ్మవారు కోపంగా ఉందని అర్థం. ఆ కోపాన్ని పోగొట్టడానికే నన్ను పంపించింది. మీరు నన్ను చక్కగా గౌరవించుకోవాలన్నమాట. అది మీ బాధ్యత. నిజమేనండి. అందుకే మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. అయ్యయ్యో, ఈ దండాలన్నీ ఎందుకండి? అసలు మీరు స్వామ్యంలో ఉన్నారు. అవి ఏం అక్కర్లేదు. ఇప్పుడు దండిగా డబ్బులు ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? హుండీలో వేస్తారు కదా, అలాగే నా చేతిలో కూడా డబ్బు పెట్టాలన్నమాట. అప్పుడే అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తుంది, లేకపోతే శపిస్తుంది. అయ్యో, స్వామి డబ్బులి స్వామి. ఏంటి 100 రూపాయల? అదే ఆ పట్టు చీర అమ్మేస్తే ఎంత వస్తుందో తెలుసా? 500 రూపాయలు వస్తుంది. అందుకే 500 ఇవ్వని చెప్తాను. 500? ఏంటి ఇవ్వరా? అయితే మీకే అరిష్టం, మీ ఇష్టం. 500 ఇచ్చేసి స్వామి. ఇదిగో తీసుకోండి. ఇప్పుడు హ్యాపీగా వెళ్ళండి, వెళ్ళి దర్శనం చేసుకుని చెప్తాను. వెళ్ళండి. 5 + 100 600 లాభం. వర్ష, ముందా ఫ్యాన్ పక్కకు తిప్పు. ఇక్కడ అఖండ దీపం ఉందని తెలుసు కదా, ఆ ఫ్యాన్ పక్కకు తిప్పు. ఏయ్, అటు తిప్పండి. అమ్మా, ఈ సమయంలో చక్రధర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఈ పూజా కార్యక్రమం అయిపోయేంత వరకు నేను వాడి కంట పడకుండా చూడు తల్లి. వాడి కంట పడ్డాను అంటే చాలా నష్టం జరిగిపోతుంది. నా బతుకు నాశనం అయిపోతుంది. ఇప్పటి వరకు నేను పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. ఎలాగైనా నువ్వే కాపాడు తల్లి. ఏంటి వర్ష నువ్వు చేసిన పని? అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోమని మేడం చెప్పారు కదా. నేను ఇక్కడ కాపలా కాస్తూనే ఉన్నాను, నువ్వు ఫ్యాన్ ఎందుకు తిప్పావు? సారీ, నేను చూసుకోలేదు. సార్ అక్కడ ఉన్నారు కదా అని. సారీ చెప్తే సరిపోతుందా? పొరపాటున జరగరాంది ఏదైనా జరిగి అఖండ దీపం కొండెక్కితే? ఒక పని చేసే ముందు వెనక ముందు అన్ని ఆలోచించుకోవాలి. కొద్దిగా బుర్ర వాడడం నేర్చుకో.
వర్ష ఏయ్ వర్ష వర్ష ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికే ఇలా వచ్చాను. అలా కాదులే కానీ విషయం ఏంటో చెప్పు. అక్కడ పూజ జరుగుతుంటే ఇలా వచ్చేసావేంటి? ఏం జరిగిందో చెప్పు వర్ష. నేను వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపోతావా? ఎందుకు? నేను పిలువగానే వచ్చావు కదా, పూజ అయ్యేంత వరకు ఉండు. వద్దు సార్, ఇది మీ ఇంటి పూజ. మీ కుటుంబ సభ్యులు ఉండడమే కరెక్ట్గా ఉంటుంది. నేను బయటదాన్ని కదా, నేను వెళ్ళిపోతాను. అదేంటి వర్ష అలా అంటావు? కావేరి, దీపాన్ని చూసుకో. అవును కృష్ణ, నేను ఎంతలా మీతో కలిసిపోవాలని చూసినా నన్ను మాత్రం అందరూ దూరంగానే పెడుతున్నారు. ఏ సంబంధం లేని ప్రియాని కూడా మీలో కలుపుకొని తనకు ఆ పని ఈ పని చెప్తున్నారు. నన్ను మాత్రం పరాయి మనిషిగానే చూస్తున్నారు. వర్ష, నువ్వలా ఫీల్ అవ్వకు. నువ్వు అసలు పరాయి మనిషివి ఎలా అవుతావు? నువ్వు నా మనిషివి. నువ్వు నా సొంతం అనుకోవడం వల్లే కదా నిన్ను ఫోన్ చేసి మరీ ఇక్కడికి రమ్మని చెప్పాను. నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఏమో సార్, మీరు చూపించిన అభిమానం మీ ఇంట్లో వాళ్ళు నా మీద చూపించడం లేదు. ధర్మతేజ గారికి ఆరోగ్యం బాగుపడాలని నేను దేవుడికి మొక్కుకొని ఉపవాసం కూడా ఉంటున్నాను. మీ నాన్నగారికి ఆ ప్రియ అంటే అభిమానం ఉంది కాబట్టి తనని తీసుకొచ్చి మీకు పిఏగా అపాయింట్ చేసి తనకు ఒక గౌరవ స్థానం ఇచ్చారు. కానీ నేనెంత అభిమానం చూపించినా నన్ను మాత్రం అందరూ దూరంగానే పెడుతున్నారు. అందుకే సార్ ఇలా దూరంగా వచ్చేసాను. ఏంటి వర్ష, ఏంట మాటలు? ఇదిగో ఈ గుళ్ళో ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నా మనిషివి. అర్థమైందా? ఇంకెప్పుడు నువ్వు అలా లోన్లీగా ఫీల్ అవ్వకు, సరేనా? ఆ మాట అన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఐమ్ సారీ, కాస్త ఎమోషనల్ అయ్యాను. అదే, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు వర్ష? నాకెవరూ లేరు సార్. నా మీద ఎవరైనా కొంచెం కన్సర్న్ చూపించినా నేను ఎక్కువగా ఎమోషనల్ అయిపోతాను. మీరు నన్ను నా సొంత మనిషి అనేసరికి విపరీతమైన ఆనందం కలిగింది. వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు? వీళ్ళని నాకంటూ ఒక మనిషి ఉన్నాడు అనే ఒక సంతోషం వేసింది. అందుకే. అరే,
ఇంత ఈజీగా వల్లో పడుతుందనుకుంటే ఈ పని ఎప్పుడో చేసేవాణ్ణి. నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ఎన్ని రోజులు ఆగాను. నీ మీద ప్రేమతో నీ దగ్గరికి రాలేదు. ఈ సెల్ఫీలన్నీ రేపు ఎవిడెన్స్గా మార్చబోతున్నాను పిచ్చి కృష్ణ. వర్ష, నీ మూడ్ చేంజ్ చేయడానికి కొన్ని సెల్ఫీలు తీసుకుందాం. నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు. నీ మాట నేనెప్పుడు కాదన్నాను? మీ ఇష్టం. థ్యాంక్ యూ. అమ్మా అన్నపూర్ణమ్మ దేవి, నువ్వు ఆకలిస్తే అన్నం పెడతావని తెలుసు గాని ఇలా అవసరానికి హారం ఇస్తావనుకోలేదమ్మా. ఈసారికి చాలమ్మా. ఆ తర్వాత ఎలాగో రాణమ్మ దొరుకుతుంది. అప్పుడు నీకు ఇలాంటి హారాలు బోల్డ్లని చేయిస్తాను.